फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। आज नाज़रीन अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बड़े ही मज़ेदार ये खबर है। ये खबर को देखकर आपको यकीन करना ही पड़ेगा, क्योंकि मैंने इससे पहले भी कह दिया था कि कोर्टों के अंदर यानी अदालतों के अंदर भी डुप्लीकेट एडवोकेट्स और डुप्लीकेट जज बनकर लोग घूम रहे हैं और मासूम लोगों को धोखा दे रहे हैं। शायद किसी ने यकीन किया मेरी बात पर, या तो फिर शायद किसी ने यकीन नहीं किया होगा, लेकिन जो है आज तो ऐसी बड़ी खबर बताने जा रहा हूं जो कि एलबी नगर के पास से है। एक जज साहब है जिनका नाम है एन नरेंद्र, जो कि अपने आप को जज बताकर अपने साथ जो है एक गनमैन भी ये रखते हैं। वो गनमैन का नाम है एम सुदान, जो कि कश्मीर में ड्यूटी को अंजाम दे चुका है। उसके पास लाइसेंस की एक गन भी है, जो फिलहाल जो है डुप्लीकेट जज एन नरेंद्र का गनमैन बनकर घूम रहा था और दोनों मिलकर बड़े बड़े मामले कर रहे थे, लाखों के करोड़ों के। वहीं पर हम आपको बताते चले कि ये एन नरेंद्र जो है डुप्लीकेट जज, ये 2014 में इससे पहले भी पुलिस ने इनको अरेस्ट किया था, इनके ऊपर पीडी एक्ट भी लगाया था। वो पीडी एक्ट से बाहर निकलने के बाद फिर से जज बनकर फिर से जो है लोगों के सेटलमेंट करने लगे। तो बहरहाल रच्चाकुंडा एसओटी टीम ने फिर एक बार एन नरेंद्र को अरेस्ट किया है, जो कि अपने आप को जज बताकर मामले करने जा रहे थे। तो बहरहाल बाखबर रहिए, होशियार रहिए। मैं आपको दावे के साथ कह रहा हूं कि हमारा चाहे वो नामपल्ली कोर्ट हो या तो फिर हाई कोर्ट हो या तो फिर सिविल कोर्ट हो, यहाँ पर कहीं ऐसे डुप्लीकेट एडवोकेट्स है जो कि रिश्वत देकर, यानी बार काउंसिल में भी रिश्वत चलती है शायद, क्योंकि डुप्लीकेट डॉक्यूमेंट्स लगाकर, डुप्लीकेट डिग्रियां लगाकर अपने आप को एडवोकेट बनाकर जो ये कोर्ट में केस भी लड़ रहे हैं। तो बहरहाल बाखबर रहिए, होशियार रहिए। ऐसे बहुत सारे डुप्लीकेट एडवोकेट्स हैं हमारे शहर में। शरफुद्दीन ये बात दावे के साथ कह रहा है। अगर आपको यकीन रहा तो आप किसी भी तरह की इंक्वायरी करवा कर देख लीजिए। तो बहरहाल आइए, डुप्लीकेट जज साहब को पुलिस ने अरेस्ट किया है, वो खबर हम आपको दिखाते हैं। పోలీస్ వారు ఎస్ఓటి మల్కాజ్గిరి జోన్ ఇద్దరు కలిసి కూడా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అందులో ఒకతని పేరు నామాల నరేందర్, ఇంకొకతని పేరు చిక్క మధుసూదన్ రెడ్డి. ఈ నామాల నరేందర్ అనే అతను గత కొంతకాలంగా ఆయన హైకోర్టులో పనిచేస్తున్న జడ్జిలాగా పోజించుకుంటూ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి జనాల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ట్రూ కోర్టు కూడా తొందరగా క్లియర్ చేయాలంటే నన్ను అప్రోచ్ ఇవ్వండి అనేసి జనాల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇతను నామాల్ నరేందర్ అనేవాడు వేములవాడ, సిరిసిల్ల డిస్టిక్కి సంబంధించిన వాడు. అక్కడ నుంచి అతను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈజీ మనీ కోసం ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే మనకు దొంగతనాలు, బైక్ అఫెన్సెస్ అన్నీ చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత పీడీ యాక్ట్లో కూడా వెళ్ళాడు. నెక్స్ట్ 2018లో అట్లా ఖమ్మం రూరల్లో ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు అసిస్టెంట్ డిస్టిక్ జడ్జిగా పోజించుకుంటూ జనాల్ని మోసం చేయడం జరిగింది. ఆ కేసులో అతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మకాం మార్చి హైదరాబాద్ షిఫ్ట్ అయిండు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిస్టిక్ నుంచి హైకోర్టు జడ్జిగా ఒక ఫేక్ వెబ్సైట్లో, మనకు అమీర్పేటలో అతనికి తెలిసిన ఒక వెబ్ డిజైనర్ ద్వారా ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇతని డీటెయిల్స్ అన్ని పెట్టి యాజ్ ఇఫ్ ఇతను జడ్జి అన్నట్టుగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని జనాల్ని మోసం చేయడం జరిగింది. ఒక అతను మనకు ఎవరైతే కంప్లైంట్ ఈ కేసులో ఉన్నారో సోమిరెడ్డి అనేసి, అతన్ని ఒక 10 లక్షలు, అతని ల్యాండ్ అంతా తొర్రూరు మండలము మహబాద్లో ఉంది, నీ ల్యాండ్ డిస్ప్యూట్ నేను క్లియర్ చేస్తాను, నేను జడ్జిని అని చెప్పేసి అతని దగ్గర ఒక 10 లక్షలు తీసుకున్నాడు. అది క్లియర్ కాలేదు. క్లియర్ కాకపోయేసరికి ఆ కంప్లైంట్కి డౌట్ వచ్చి ఇతన్ని అడిగితే ఇతను తప్పించుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. తర్వాత మనల్ని అప్రోచ్ అయితే మనకు తెలిసింది ఏంటంటే ఈ నామాల్ నరేందర్ అనేవాడు అసలు జడ్జి కాదు, ఏం కాదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాడు, ఇతనికి అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉంది, ఇతన్ని చీట్ చేశాడు అనేది తెలిసింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకు చిక్క మధుసూదన్ రెడ్డి అనేసి ఇతన్ని ఈ నామాల్ నరేందర్ పర్సనల్ గన్మెన్గా పెట్టుకున్నాడు. ఈ మధుసూదన్ రెడ్డి అనే అతను అంతకుముందు ఆర్మీలో పనిచేశాడు. సో అతనికి జమ్మూ కాశ్మీర్లో వెపన్ లైసెన్స్ ఉందన్నమాట. అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. .32 పిస్టల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మనము. దానికి సంబంధించి ఇతనికి ఆల్ ఇండియా లైసెన్స్ ఉన్నట్లుగా చెప్తున్నాడు, కానీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. మన దగ్గర అయితే ఎలాంటి ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ జనరల్గా ఏదైనా ప్లేస్లో ఆల్ ఇండియా ఉన్నా కూడా ఏ ప్లేస్లో అయితే రెసిడెంట్స్ ఉంటారో అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇతను బోడుప్పల్కి చెందినవాడు, మనకి ఇక్కడ మేడిపల్లిలో ఎలాంటి ఎంట్రీ లేదు. సో ఇతన్ని పర్సనల్ గన్మెన్గా పెట్టుకొని నామాల్ నరేందర్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నాడు. అతన్ని ఈరోజు మన ఎస్ఓటి టీమ్ అండ్ ఉప్పల్ పోలీస్ వాళ్ళు చాలా అంటే మొత్తం కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసుకుని పట్టుకోవడం జరిగింది. మొత్తం
ఈ కేసు సంబంధించి ప్రతిదీ కూడా మా సిపి గారి డైరెక్షన్స్ తోటి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక షార్ట్ వెపన్ .32 పిస్టల్ ఒకటి, లైవ్ రౌండ్స్ ఉన్నాయి ఒక 5, మ్యాగజిన్స్ ఉన్నాయి, ఒక కారు రెనాల్ట్ ట్రైబర్ కారు ఒకటి, ఫేక్ విజిటింగ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, క్యాష్ కొంత మేము మొత్తం పట్టుకోవడం జరిగింది. फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400।